హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రామోజీ ఫిలిం సిటీ గేట్లు బద్దలు కొట్టి పేదలు లోపలికి వెళ్ళి వాళ్ళకిచ్చినటువంటి స్థలాల్లో వాళ్ళు గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలేంటి ఈ కథ, ఏం జరుగుతుంది అనే విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అడ్డగించిన పోలీసులు, లాఠీ చార్జీలు, అరెస్టులు. రామోజీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి. సిపిఎం ప్రజాశక్తిలో వచ్చినటువంటి న్యూస్ ఇది. తమకు కేటాయించిన భూముల్లో గుడిసెలు వేసుకుంటామని, తమ భూములు తమకే కావాలని ఎర్ర జెండా చేతబట్టి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కంపల్లి నాగుపల్లి గ్రామ పేదలు బుధవారం రామోజీ ఫిలిం సిటీ గేట్లు బద్దలు కొట్టి తమ జాగాల్లోకి వెళ్లారు. ఇళ్ల స్థలాలు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో రామోజీ ఫిలిం సిటీ కార్యక్రమం చేపట్టారు. వీరిని పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. పోలీసులను ప్రతిఘటిస్తూ పేదలు తమ జాగాల్లోకి చేరుకున్నారు. అక్కడ సమావేశమై తమ కార్యాచరణకు పూనుకునే కార్యక్రమంలో ఏసీపీ రాజు సిపిఎం నాయకులతో చర్చించే ప్రయత్నం చేశారు. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కొంత గడువు కోరిందని, ప్రత్యామ్నాయం చూపిస్తామంటుందని, అక్కడ ఆందోళన చేయొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దానికి పార్టీ నాయకులు స్పందిస్తూ, ఇలాంటి వాగ్దానాలు 18 ఏళ్లుగా వింటున్నాం, మేము గుడిసెలు వేసి తీరుతాం, మమ్మల్ని అడ్డుకోవద్దు అంటూ కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో పోలీసులు జులుం ప్రదర్శించారు. వాహనాల్లో ఎక్కించారు. పార్టీ శ్రేణులను తరలించే వాహనాలను పేదలు అడ్డుకున్నారు. పోలీసులు ప్రజల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఇతర జిల్లా నాయకులు లెక్కలేరు. ఈ ఘటనలో ఇళ్ల స్థలాలు పోరాట కమిటీ కన్వీనర్ పి జగన్, మరో మహిళ వెంకటమ్మ సొమ్మచిల్లి పడిపోయారు. వీరిని ఇబ్రహీంపట్నంలోని హాస్పిటల్కు తరలించారు. ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుడిసెలు వేసి తీరుతాం జాన్ వెస్లీ, ఈయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పేదల ఇండ్ల నిర్మాణం కోసం నాటి ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల జాగాలు పేదలకే ఇవ్వాలంటూ లేని పక్షంలో ఆ భూములు గుడిసెల్లో వేసి తీరుతామని ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. నాగంపల్లి 2 గ్రామాలకు సంబంధించిన సుమారు 570 కుటుంబాలకు నాటి ప్రభుత్వం ఇండ్ల జాగాలను కేటాయించిందన్నారు. ఈ భూములపై కన్నేసిన రామోజీ యాజమాన్యం పేదల భూములు కాజేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. పేదల భూములు పేదలకు ఇవ్వాల్సిందేనని, లేకుంటే 10,000 మందితో రామోజీ ఫిలిం సిటీని ముట్టడించి అక్రమంగా కబ్జా పెట్టిన 360 ఎకరాల్లో ఎర్ర జెండాలు పత్తామని హెచ్చరించారు. రామోజీరావు గురించి మనం చెప్పాలంటే అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఎక్కడో తెలంగాణలో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో ఆయన వర్ధంతికి 7 నుంచి 10 కోట్లు ఖర్చు చేసే పెద్ద మనసు మాది. మా రామోజీరావు గారి భూముల్లోకి వెళ్ళి మీరే ఊడరా జెండాలు పాతానికి? మీకు ఇస్తే ఇచ్చుండొచ్చు, 570 కుటుంబాలకి 360 ఎకరాలు ఇచ్చుండొచ్చు. అయితే మీరు వచ్చి రామోజీ ఫిలిం సిటీ గోడల బద్దలు కొడతారు. మా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది అనుకో, మీ ఇళ్ళకొచ్చి అల్లాడిస్తాడు, మామూలుగా కొడు కాదు. అసలే రామోజీరావు గారు అంటే మాకు ఎన్నలేని అభిమానం, ప్రేమ. పైగా ఈనాడు పేపర్ ఇప్పుడు కూడా మాకు వెన్నుదండుగా ఉండి కొమ్ము కాస్తూనే ఉంది ప్రతి ఒక్క అక్రమాల్లో, అవినీతిలో. అటువంటి పేపర్కి నాయకుడైనటువంటి రామోజీరావు గారి ఆస్తులపైన మీరు వెళ్ళి పోరాటం చేస్తారా? ఆఫ్టర్ ఆల్ పేదలు మీరు ఏంద్రా, మీరు సిపిఎం పెద్ద గొప్ప, మీరేం పిగ్గలరు అక్కడ? నిజంగానే జెండాలు పత్తి ఏం పిక్తారు? మా రేవంత్ రెడ్డి అక్కడ ఉంది, మా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది. ఎక్కువ తక్కువ చేశారనుకో, ఇక్కడ నుంచి ఒక ఫోను, అక్కడ నుంచి ఒక ఫోన్ పోలీసులకి కొట్టి ఆడ తెస్తారు. ఏమనుకుంటున్నారు? ఏంది మీ ఇష్టమా? మీ ఇష్టమా? గేట్లు బద్దలు కొడతారు, దౌర్జన్యాలు చేస్తారు మీరు. మీ భూములు అయితే మీరు వచ్చేస్తారా? అక్కడ ఉంది ఎవరు? రామోజీరావు గారు, వాళ్ళ కొడుకు ఉన్నాడు. అయితే వదిలేసుకోండి. వారు వన్ సైడే. సిపిఎం వాళ్ళకి అంత సీన్ ఉందా? మా అయితే 10 సార్లు వెళ్తారు. 18 సంవత్సరాల నుంచి సిగ్గు లేకుండా మూసుకుని ఉన్నారు కదా. 18 సంవత్సరాల నుంచి గోడలు బద్దలు కొట్టలేదు, ఇప్పుడు వెళ్ళి గోడలు బద్దలు కొడుతున్నారా? 18 సంవత్సరాల నుంచి ఎవరిది నాకారు? సిగ్గు సరాలు ఉన్నాయి. మీ భూములు మీరు దక్కించుకోవాలి కదా. మీకు ఇచ్చిన భూముల్లో వాడేవాడు లాక్కోవడానికి? వాడిది పెద్ద సంస్థ అయితే వాడు లాగేసుకుంటాడా? వాడికి పవర్ ఉంటే వాడు లాగేసుకుంటాడా? 570 కుటుంబాలు తెలంగాణ వాళ్ళకి సిగ్గు లేదా? వాళ్ళ స్థలాలు లాగేసుకుంటుంటే పోరాటంలో మీరు వాళ్ళ భాగస్తులు కారా? ఎందుకురా మీరు మళ్ళీ యూనిటీ, తెలంగాణ వాదం,
బొక్కేం కాదు. పేదల స్థలాలు ఏదో కొట్టేసాడంట రామోజీరావు. ఫస్ట్ అక్కడికెళ్ళి పోరాటం చేయండి. ఆ తర్వాత వచ్చి మాట్లాడండి గొప్పలు. ఏమంటారు మీరు? కరెక్టే చెప్పానా? అప్పుడప్పుడు అలా కరెక్ట్ చెప్తా ఉంటా నేను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.